my channel, Legal Window. Today, particularly, I am talking about false FIRs. False FIRస్ని ఎలా ఎదుర్కోవాలి, ఫాల్స్ ఎఫ్ఐఆర్స్లో నుంచి ఎలా బయటపడాలి. ఫాల్స్ ఎఫ్ఐఆర్స్ మీన్స్ frivolous FIRs, influenced FIRs, foisted by the police with the influence of any political persons or by any de facto complainant. ఏదో ఒక విధంగా మీ మీద ఒక కంప్లైంట్ ఫైల్ అయినప్పుడు, ఒక ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయినప్పుడు, కంప్లైంట్ మీన్స్ ఫస్ట్ కంప్లైంట్ ఈజ్ ద మెయిన్ థింగ్ which makes the criminal action in motion. వన్స్ కంప్లైంట్ కనుక ఫైల్ అయితే అక్కడి నుంచి ఎఫ్ఐఆర్ అనేది లాడ్జ్ అవుతుంది. వన్స్ ఎఫ్ఐఆర్ అనేది లాడ్జ్ అయిన తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ మీకు ఛార్జ్ షీట్ అనేది ఫైల్ అవుతుంది 173 సిఆర్పిసి ప్రకారం. ఇలాగ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్లో మీరు చేసిన అఫెన్స్, మీ మీద లాడ్జ్ చేసిన కంప్లైంట్లో, లాడ్జ్ చేసిన ఎఫ్ఐఆర్లో అఫెన్సెస్ ఇన్ కేస్ 3 years కన్నా తక్కువ పనిష్మెంట్ ఉన్న అఫెన్సెస్ అయితే లోయర్ కోర్ట్స్ లైక్ ట్రయలబుల్ బై మెజిస్ట్రేట్ ఆర్ ఎల్స్ సెషన్స్ కోర్ట్లో 7 years కానీ 7 years కన్నా ఎక్కువ ఉన్న పనిష్మెంట్స్ అయితే మెజిస్ట్రేట్ కోర్ట్స్లో ట్రయలబుల్ జరుగుతాయి. సో ఇన్ కేస్ మీ మీద ఉన్న ఎఫ్ఐఆర్స్ కనుక మీరు ఇబ్బంది పడుతూ భయపడుతూ ఉంటే యూ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ లైక్ ఎఫ్ఐఆర్ స్టేజ్లో అది ఛార్జ్ షీట్ అవ్వకముందు ఎలా దాన్ని డిస్పోజ్ చేయించుకోవాలి, వన్స్ ఛార్జ్ షీట్ అయితే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, ఇలాంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తాను. టుడే ఇట్ ఈస్ అన్ఫార్చునేట్లీ టు సే దట్ all the false and frivolous cases have been foisted by the police only due to the influence of the de facto complainants. దీనికి కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంటుందండి, లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అని. ఈ సుప్రీంకోర్టు గైడ్లైన్లో ఏం చెప్తుందంటే, ఎవరన్నా వచ్చి ఒక కాగ్నిజబుల్ అఫెన్స్లో, జనరల్గా కాగ్నిజబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని రెండు ఉంటాయి. కాగ్నిజబుల్ అఫెన్సెస్ మీన్స్ సీరియస్ అఫెన్సెస్, రేపు, మర్డర్, అబెట్మెంట్ టు సూసైడ్, అటెంప్ట్ టు మర్డర్, ఇలాంటి సెక్షన్స్లో ఇలాంటి కేసెస్ మీద ఎవరన్నా వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు దోస్ ఆర్ లైక్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. ఈ కేసులో ఇమీడియట్గా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్ ఇచ్చింది. వెదర్ దట్ ఈస్ ద ప్రైమ్ ఆఫీసీ ఆఫ్ ది కేస్. ఈ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఎప్పుడైతే ఒక కంప్లైంట్ రైజ్ అవుతుందో, ఎవరైతే ఒక డిఫాక్టో కంప్లైంట్ వచ్చి కంప్లైంట్ రైజ్ చేస్తారో, ఇమీడియట్గా పోలీస్ వారు ఖచ్చితంగా వాటి మీద ఒక ఎఫ్ఐఆర్ అనేది లాడ్జ్ చేయాలి అని చెప్పి ఒక సుప్రీంకోర్టు గైడ్లైన్ ఉంది. బికాస్ ఆఫ్ దట్ పోలీస్ హ్యాస్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ టు లాడ్జ్ ఎ కంప్లైంట్, టు లాడ్జ్ అన్ ఎఫ్ఐఆర్. ఆ ఎఫ్ఐఆర్ ఫాల్స్ అవ్వచ్చు, ఫ్రివలస్ అవ్వచ్చు, సూపర్ఫ్లూయిస్ అవ్వచ్చు, ఇట్ మే లీడ్ టు డివైడ్ ఆఫ్ మెరిట్ అవ్వచ్చు. సో ఇలాంటి ఫాల్స్ కేసెస్లో వాట్ ఆర్ ది రెమెడీస్? ఒక ఇన్నోసెంట్ పర్సన్ మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు ఆ పర్సన్ ఎంత ఇబ్బంది పడతాడు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, ఎంత ఫ్రీడమ్ కర్టైల్ అవుతుంది. సో ఇవన్నీ ఆలోచించి ఎఫ్ఐఆర్ ఏ స్టేజ్లో ఎలా ఎదుర్కోవాలి, ఇన్ కేస్ ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే ఉంటే దాన్ని, ఇన్ కేస్ అది ఫ్రివలస్ కంప్లైంట్ అయితే, తప్పుడు కంప్లైంట్ అయితే, మీ మీద అనవసరంగా మీకు సంబంధం లేకున్నా కూడా మీ మీద ఆ కంప్లైంట్, ఆ ఎఫ్ఐఆర్ రైజ్ చేసి ఉంటే దాని నుంచి ఎలా బయటపడాలి, అది ఎఫ్ఐఆర్ తర్వాత ఛార్జ్ షీట్ స్టేజ్లో ఉంటే ఎలా బయటపడాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎలా మీరు వాటిని ఓవర్కమ్ చేయాలి, ఎలా మీరు ఆ పరిస్థితుల్లోంచి బయటపడాలి అని చెప్పి మీకు డీటెయిల్గా చెప్తాను. ఐఎమ్ గౌతమ్ రెడ్డి, హైకోర్ట్ అడ్వకేట్. You can contact me I will give my contact number in the description so that you can contact me if you have any further queries. So let me go through the remedies. What are the remedies when a false FIR files against you? In case ఒక ఫాల్స్ ఎఫ్ఐఆర్ మీ మీద ఫైల్ చేసినప్పుడు జనరల్గా అది స్టేషన్లోనే క్లోజ్ అవ్వాలి అంటే దాని మీద ఎలాంటి ఎవిడెన్స్ లేదు, దాని మీద ఎలాంటి విట్నెస్ లేదు. ఒక ఫ్రివలస్ కంప్లైంట్, ఒక రాంగ్ ఇంటెన్షన్తో, ఒక ఇల్ ఇంటెన్షన్తో మీ మీద వచ్చి ఫైల్ చేసినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అంటే, బట్ ది బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ యువర్ సైడ్. బర్డన్ మీ మీద ఉంటుంది. ఇది తప్పుడు కంప్లైంట్, ఇంటెన్షనల్గా ఇచ్చారు, ఫ్రివలస్గా ఇచ్చారు అని చెప్పుకొని ప్రూవ్ చేసుకోవాల్సిన బర్డన్ మీ మీద ఉంటుంది. సో అలా ఏమన్నా మీరు ప్రూవ్ చేసుకోగలిగితే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఎల్బీ అనే ఒక సెక్షన్ 11 ఉంది. ఎల్బీ అంటే సో ప్లేస్లో ఒక క్రైమ్ అఫెన్స్ జరిగింది అన్నప్పుడు నేను ఆ ప్లేస్లో లేను, సమ్ అదర్ ప్లేస్లో ఉన్నాను అని మీరు ప్రూవ్ చేసుకోగలిగితే
వాటికి సంబంధించిన కెమెరా ఫుటేజెస్ గానీ, లేకపోతే సంథింగ్ ఇంకేదన్నా వేరే పర్సన్స్ ఏదన్నా గవర్నమెంట్ అథారిటీస్‌లో మీరక్కడ ఎగ్జామ్స్‌లో హెల్డ్ అయ్యి ఉండడం గానీ, అలాంటిది ఏదన్నా సంథింగ్ మీరేదైనా ప్రూవ్ ఉంటే ఈజీలీ యూ కెన్ కమ్ ఔట్. సో, యూ కెన్ ప్రొడ్యూస్ దోస్ డాక్యుమెంట్స్ ఇన్ ది పోలీస్ స్టేషన్ ఇట్‌సెల్ఫ్. అక్కడ ఫస్ట్ నేను ఇంతకుముందు చేసిన వీడియోలోనే చెప్పాను. ఎఫ్ఐఆర్ స్టేజ్‌లో ఎలా ఎదుర్కోవాలి అంటే, వన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ప్రిలిమినరీగా కొంత ప్రైమా ఫేసీని బేస్ చేసుకొని కొంత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ద్వారా. వన్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కొన్ని 161 స్టేట్మెంట్స్ తీసుకోవడం, విట్నెస్‌ని గ్యాదర్ చేయడం, విట్నెస్‌ని ఎంక్వైరీ చేయడం, హియర్సే ఎవిడెన్స్ చూడడం, ఎవ్రీథింగ్ చూసిన తర్వాత మీ మీద ఒక ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేస్తాడు. ఈ ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీరు గనక అఫెన్స్ చేశారు అనుకుంటే గనక అది ఛార్జ్ షీట్‌గా కోర్ట్‌లో ఫైల్ అవుతది. ఇన్ కేస్ మీరు చేయలేదు అనుకుంటే గనక దాన్ని ఫైనల్ రిపోర్ట్‌గా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద క్లోజ్ చేయొచ్చు. దిస్ ఈస్ ద ఫస్ట్ రెమెడీ యూ ఆర్ హ్యావింగ్. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఫైనల్ రిపోర్ట్ రాసి కన్సర్న్ మెజిస్ట్రేట్‌కి ఆ ఫైనల్ రిపోర్ట్‌ని సబ్మిట్ చేస్తారు. అక్కడితో ఎఫ్ఐఆర్ క్లోజ్ అవుతుంది. ఇక్కడితో మీరు కేసు నుంచి బయటపడినట్టు. ఇన్ కేస్ బేసిక్ ఫ్యాక్టర్స్‌లో 161 స్టేట్మెంట్స్‌లో గనక మీరు తప్పు చేశారు, అఫెన్స్‌కి మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారు అని తెలిస్తే నెక్స్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక సిఆర్పిసిలో ఒక 2 సెక్షన్స్ ఉంటాయండి. సెక్షన్ 227 అండ్ 239 ఆఫ్ సిఆర్పిసి దట్ ఈస్ డిశ్చార్జ్ పిటిషన్. వన్స్ ది ఛార్జ్ షీట్ ఈస్ ఫైల్డ్ బై ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బిఫోర్ ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ బై ది మెజిస్ట్రేట్. ఈ మధ్యలో కొంత గ్యాప్ వస్తుందండి. వన్స్ మీ మీద ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత, అలాగే మీ మీద మెజిస్ట్రేట్ కోర్ట్‌లో లేదా సెషన్స్ కోర్ట్‌లో ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ అంటారు. ఫస్ట్ అపియరెన్స్‌కి ముందు. ఆ ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ చేయకముందు మీకు ఒక 1 ఆర్ 1.5 మంత్ గ్యాప్ వస్తుంది. ఒక ఆపర్చునిటీ ఇస్తారు. అక్కడ డిశ్చార్జ్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ది సెకండ్ రెమెడీ. ది థర్డ్ వన్ ఈజ్ when you feel the FIR lodged against you is having without any merit, with devoid of law, then you can go for a quash petition and move the quash petition in the High Court. High Court law section CRPC section 482 CRPC కింద and at the same time article 226 of Indian Constitution కింద మనం హైకోర్టులో క్వాష్ పిటిషన్ మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ వన్స్ మీరు క్వాష్ పిటిషన్ మూవ్ చేసుకున్న తర్వాత మెరిట్స్ ఆఫ్ ది కేస్ చూస్తారు. ఇన్ కేస్ మెరిట్స్ ఆఫ్ ది కేసులో వెన్ ది జడ్జ్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ ఫ్రివలస్ అండ్ సూపర్ఫ్లూయస్ ఎఫ్ఐఆర్ లాడ్జ్డ్ అగైనెస్ట్ యూ బై ది పోలీస్ ఆర్ బై ది డిఫాక్టో కంప్లైనెంట్, దెన్ ది ఎఫ్ఐఆర్ ఇట్ సెల్ఫ్ విల్ బి క్వాష్డ్. అక్కడ క్వాష్ అయిపోతుంది. ఇన్ కేస్ ఏదన్నా మీ కేసులో మెరిట్ ఉంది, ఈ ఎఫ్ఐఆర్‌లో అఫెన్స్ చేసినట్టుగా కొంత తెలుస్తుంది, కొంత డౌట్‌ఫుల్‌గా, కొంత సస్పీషియస్‌గా ఉన్నప్పుడు నెక్స్ట్ దాన్ని క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేస్తారండి. ఇక్కడితో భయపడాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ వన్స్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత హైకోర్టులో ఫైల్ చేసుకోవచ్చు మళ్ళీ క్వాష్ పిటిషన్. అప్పుడు మీ ఛార్జ్ షీట్‌లో ఎవిడెన్స్ లేకపోయినా, విట్నెస్ హాస్టైల్ విట్నెస్ అయినా, లైక్ హియర్సే ఎవిడెన్స్ ఉన్నా, డైరెక్ట్ ఎవిడెన్స్ లేకపోయినా, ఇలాంటి సిచ్యువేషన్స్‌లో ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ మీద మీరు ఫైల్ చేసిన క్వాష్ పిటిషన్ ఖచ్చితంగా క్లోజ్ అవుతుందండి. మీకు ఈ క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడం వల్ల చాలామంది ఇబ్బంది పడేది ఏంటంటే, యు నో వన్ థింగ్, బెయిల్ తెచ్చుకున్నంత మాత్రాన మీరు కేసులోంచి బయటపడినట్టు కాదండి. దట్ ఈస్ ద టెంపరరీ రిలీఫ్ టు ది aggrieved party. Here aggrieved party means accused. So once మీరు క్వాష్ పిటిషన్ మూవ్ చేస్తే హైకోర్టుకి, దేర్ యూ విల్ బి గెటింగ్ 2 రెమెడీస్. దోస్ 2 రెమెడీస్ ఆర్ ఐదర్ మీకు స్టే రావచ్చు ఆర్ డిస్పెన్స్ విత్ రావచ్చు. స్టే మీన్స్ బిఫోర్ క్వాషింగ్ ద టోటల్ ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడం అంటే కంప్లీట్గా ఎఫ్ఐఆర్ని రద్దు చేయడము. ఇక్కడ స్టే ఇవ్వడం అంటే లోయర్ కోర్టులో ఎప్పుడైతే మీరు కేసు మీ మీద ఫైల్ అయ్యి, ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి, మీరు ట్రయల్కి రన్ అవ్వాల్సి వస్తుందో, ట్రైన్కి రెగ్యులర్గా ఇయర్స్ టుగెదర్ తిరగాల్సి వస్తుందో, అక్కడ మీరు ఈ స్టే ఆర్డర్ తెచ్చుకుంటే ఫ్రమ్ హైకోర్ట్ బై ఫైలింగ్ ది క్వాష్ పిటిషన్, మీకు లోయర్ కోర్టులో ప్రొసీడింగ్స్ అన్నీ ఆగిపోతాయి. సో దట్ యూ కెనాట్ go
గో అండ్ ఫేస్ ది ట్రయల్ ఇన్ ది లోయర్ కోర్ట్స్. వన్స్ అదైన తర్వాత మోస్ట్లీ 2 to 3 months లోపల మెరిట్స్ ఆఫ్ ది కేస్ ఆర్గ్యూ చేసి మీ క్వాష్ పిటిషన్ క్లోజ్ చేయొచ్చు. ఐ మీన్ మీ ఎఫ్ఐఆర్ క్లోజ్ అయిపోతుంది, ఐ మీన్ క్వాష్ అవుతుంది. క్వాషింగ్ మీన్స్ టు స్ట్రైక్ ఇట్ డౌన్, అంటే లిటరల్గా కొట్టివేయడం, మీ ఎఫ్ఐఆర్ని కొట్టివేయడం. ఇన్ కేస్ మీ ఎఫ్ఐఆర్లో మెరిట్స్ లేకపోతే, ఐ మీన్ ఎవిడెన్స్ లేకపోతే మీరు తప్పు చేశారు లేదా తప్పు చేయలేదు అని స్టేట్మెంట్స్ ద్వారా ప్రైమా ఫేసి 161 స్టేట్మెంట్స్ ద్వారా తెలుస్తుంది కదా. దానివల్ల ఇన్ కేస్ డివైడ్ ఆఫ్ లా అన్నప్పుడు, అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా జరుగుతుంది, ఈ ఎఫ్ఐఆర్ కంటిన్యూ అయితే అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఆ ఎఫ్ఐఆర్ని ప్రిలిమినరీ స్టేజ్లోనే హైకోర్టు అనేది క్వాష్ చేస్తుంది. ఇన్ కేస్ ఏదైనా ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది అనుకున్నప్పుడు మాత్రం మీ ఎఫ్ఐఆర్ని మనం మూవ్ చేసిన క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేసి ఫర్దర్గా మళ్ళీ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకోమంటుంది హైకోర్టు. సో హియర్ మళ్ళీ ఇక్కడ ఇంకొక 2 ways ఉన్నాయండి. వన్స్ మీరు క్వాష్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత అవతల వాళ్ళు మీకు ఇన్కేస్ స్టే ఆర్డర్ వచ్చేస్తే మీరు లోయర్ కోర్టుకి ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం లేదు అని ఆర్డర్ వచ్చిన తర్వాత, స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత, ఇన్ కేస్ డిఫాక్టో కంప్లైంట్ ఎవరైతే మన మీద కంప్లైంట్ రేస్ చేశారో వాళ్ళు కనుక వెకేట్ ఫైల్ చేస్తే అదే హైకోర్టులో మళ్ళీ స్టే క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అలా ఇన్ కేస్ వాళ్ళకి వెకేట్ ఫైల్ చేయకపోతే స్టే కంటిన్యూ అవుతుంది ఎవ్రీ 6 monthsకి ఒకసారి. వాళ్ళు చేస్తే కనుక మనం కూడా ఆర్గ్యుమెంట్ చెప్పుకోవచ్చు. సో అండ్ సో మెరిట్స్ మీద ఇలాగ ఫ్రివలస్ కంప్లైంట్ రేస్ చేశారు, సో నో మెరిట్స్ ఇన్ ది కేస్ అండ్ నో ఎవిడెన్స్ అండ్ విట్నెస్ ఇన్ ది కేస్, అంతా కూడా హెయిర్సే ఎవిడెన్స్, అంతా కూడా ఫాల్స్ అండ్ ఫ్రివలస్ స్టేట్మెంట్స్ గివెన్ బై ది డిఫాక్టో కంప్లైంట్ అండ్ మెరిట్స్ మీద ఆర్గ్యూ చేసి సో కేసుని క్లోజ్ చేసుకోవచ్చు. బట్ నవేడేస్ ఈ స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అది ఎవ్రీ 6 monthsకి ఒకసారి అలా కంటిన్యూ అవుతుంది. ఇష్యూ ఏమి ఉండదు. 6 months వరకు కూడా మోస్ట్లీ క్వాష్ పిటిషన్స్ ఉండవండి, ఆల్మోస్ట్ డిస్మిస్ అయిపోతాయి, ఐ మీన్ క్లోజ్ అయిపోతాయి, క్వాష్మెంట్ వచ్చేస్తుంది మనకి. దాంట్లో బెటర్గా రెమెడీ అనేది దొరుకుతుంది. తర్వాత వన్స్ ఈ ఫ్యామిలీ కేసెస్లో, ఈ ఎన్డీపీఎస్ కేసెస్లో కన్జ్యూమర్స్ ఉంటారు. ఫ్యామిలీ కేసెస్లో డైరెక్ట్ అక్యూజ్డ్ కాకుండా మెంబర్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళ మీద కూడా ఎలిగేషన్స్ రైజ్ చేసి వాళ్ళ నేమ్స్ కూడా ఎఫ్ఐఆర్ మీద యాడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని వన్స్ మీరు క్వాష్ పిటిషన్ కనుక ఫైల్ చేసుకుంటే వాళ్ళ వరకు అయినా మీరు డైరెక్ట్ పర్సన్, ఫస్ట్ అక్యూజ్ నెంబర్ 1 కాకుండా రెస్ట్ ఆఫ్ ది ఎవరెవరైతే అడిషనల్గా యాడ్ చేయబడ్డారో వాళ్ళకన్నా కూడా డిస్పెన్స్ విత్ పిటిషన్ ఉంటుంది, డిస్పెన్స్ విత్ ఆర్డర్ ఇస్తారు. ఆ డిస్పెన్స్ విత్ ఆర్డర్ తీసుకొని అక్యూజ్ నెంబర్ 1 మాత్రమే కోర్టు ప్రొసీడింగ్స్కి అలౌ అయ్యేలాగా అటెండ్ అయ్యేలాగా చేసుకోవచ్చు. ది ఫస్ట్ రెమెడీ ఈజ్ క్వాషింగ్ ది ఎఫ్ఐఆర్. ప్రిలిమినరీ స్టేజ్లోనే ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయించుకోవడం. ఇది అవ్వదు, టైం పడుతుంది, ఇంకా మెరిట్స్ చూడాలి అనుకునే టైంలో ఇమీడియట్గా మనం దీంట్లో స్టే పిటిషన్ వేసుకుని స్టే తెచ్చుకుంటాం లోయర్ కోర్టులో ప్రొసీడింగ్స్ జరగకుండా. అండ్ లేటర్ ఇది కూడా టైం పడుతుంది అనుకున్నప్పుడు డిస్పెన్స్ విత్ అన్న వస్తుందండి. ఖచ్చితంగా మీరు యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తే మీకు 1 week to 10 days కొన్నిసార్లు సిచ్యువేషన్స్ డిలే అవుతాయి. సో వెన్ యూ గో ఫర్ క్వాష్ immediately you can get the relief. The speedy remedy, if you want to go for against the FIR lodged and foisted by the police against you అయితే you can go for the better remedy is quash petition. In High Court you can file the quash petition under section 482 CRPC and in the meanwhile article number 226 of Indian Constitution. మీకు బెటర్ రెమెడీ కావాలి, స్పీడీ రెమెడీ కావాలి అనుకున్నప్పుడు బెటర్ యూ హ్యావ్ టు గో ఫర్ క్వాష్ పిటిషన్. సో మీకు ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉన్నప్పుడు ఐదర్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ద్వారా స్టేషన్లో క్లోజ్ చేసుకోవచ్చు బై ఫైలింగ్ ది ఫైనల్ రిపోర్ట్ టు ది కన్సర్న్ మెజిస్ట్రేట్. దట్ ఈస్ ద ఫస్ట్ రెమెడీ. అండ్ దెన్ ది సెకండ్ రెమెడీ ఈజ్ ఆఫ్టర్ ఫైలింగ్ ది ఛార్జ్ షీట్ యూ మే గో ఫర్ discharge petition under section 227 and 239 of CRPC. And later once the charge sheet is filed, then you can go for the charge. అది మీరు సిఏ కాపీ వేసుకొని సర్టిఫైడ్ కాపీ వేసుకొని దానికి అగెనిస్ట్గా కూడా మళ్ళీ క్వాష్ పిటిషన్ మూవ్ చేసుకోవచ్చు హైకోర్టులో. మోస్ట్లీ ఎఫ్ఐఆర్ మీద క్వాష్ పిటిషన్స్ అలౌ అవుతున్నాయండి. అక్కడే మీకు ఎఫ్ఐఆర్ క్వాష్మెంట్ జరుగుతుంది. ఇందుకే ఇఫ్
ఓన్లీ ఇఫ్ ది కేస్ ఈజ్ ఫ్రివలెస్ కేస్. ఇన్ కేస్ నేను ఫ్రివలెస్ కేస్ కాదు, నేను రియల్గా అఫెన్స్లో ఉన్నాను అనుకుంటే కనుక యూ హ్యావ్ టు గో త్రూ ది ట్రయల్ అండ్ యూ కెన్ ప్రూవ్ యువర్ ఇన్నోసెన్స్ దేర్. సో ఎవరన్నా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరన్నా ఫ్రివలెస్ కేసు మీ మీద ఫైల్ చేసినప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని ఏదైనా ఒక ఎఫ్ఐఆర్లో ఇన్వాల్వ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఒక మంచి రెమెడీ ఉందండి. స్పీడీ రెమెడీ ఉంది, క్వాష్ పిటిషన్. మీరు హైకోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. ఎవరన్నా అడ్వకేట్ని సంప్రదించండి. దీని గురించి మీ మీ కేసుకి సంబంధించి ఎంతవరకు వెళ్ళొచ్చు, ప్రైమా ఫేసి ఆఫ్ ది కేసు ఏంటి, ఎవిడెన్స్ ఎంతవరకు ఉంది, మీరు ప్రూవ్ చేయగలరా ఫ్యాక్ట్స్ని హైకోర్టులో, గ్రౌండ్స్ ఎంతవరకు బేస్మెంట్ ఉంది అని చూసి మీకు మీ కేసులో ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీకు రిలీఫ్ వచ్చేలాగా ప్రయత్నిస్తారు. మీకు ఫర్దర్గా ఇంకే డౌట్స్ ఉన్నా కూడా నాకు నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. నాకు మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. ఆర్ ఎల్స్ ఆఫ్టర్ ఈవినింగ్ అరౌండ్ 7 తర్వాత నాకు కాల్ కూడా చేయొచ్చు. Signing off here. Thank you. I hope that the information is very useful for you.